కొంతమంది అనుకుంటారు సేవ అంటే ఉట్టి పాటలు, మ్యూజిక్, మ్యూజిషియన్స్, హై అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఇంతే. ఇప్పుడు సేవ జరుగుతుంది. సేవ అంటే హై అండ్ మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఆరాధన, పాటలతో యూత్ ఉల్లాసము, ఇది కాదండి. దేవుని సేవ ఖచ్చితంగా సువార్త ప్రకటించబడాలి. మీరు ప్రజల ఎదుట పరలోకపు ద్వారాలు తెరిచే మాటలు, మీ కుటుంబాలు, మీ ప్రవర్తన, దేవుని సేవ కొరకు మీ ధనము ఖర్చు పెడుతూనే ఉండాలి. ఎంత అవసరమో సేవకులను మీరు, అసలు నిజమైన సేవకులను మీరు ఎలాగైనా విడిపించాలి వాళ్ళని. ఎందుకంటే శోధకుడు ఏం చేస్తాడంటే వాళ్ళని బంధించడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, మేము దరిద్రులుగా కనబడుతున్నాం కానీ మేము ధనవంతులం. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొరడా దెబ్బలు, మాకు కరువు, చెరసాల, ఇవన్నీ కూడా మాకు చుట్టుకుని ఉన్నా కూడా, మేము దేవదూతలకు కూడా వేడుకగానే కనబడుతూ ఉన్నా కూడా మేము ఈ విధంగా ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా. అనేకులను ఆశీర్వదించే వాళ్ళం, మనుషుల ఎదుట పరలోక ద్వారాలు తెరిచే వాళ్ళం మేము. మా యొక్క దృష్టి అంతా బాహ్య సంబంధమైనది కాదు, కానీ మా దృష్టి కంటికి కనిపించే వాటి మీద లేదు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా.